హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఇంటికొస్తే ఏం తెస్తారు? నేను మీ ఇంటికొస్తే నాకేమిస్తారు? ప్రెజెంట్ సిట్యుయేషన్ అంతా కూడా మనం ఇలాగే ఉంది మన ఆలోచన. అంటే మన ఆలోచన అన్నానని మీ అందరి ఆలోచన అని కూడా కాదు. కొంతమంది ఆలోచన మనకి ఏదైనా వస్తుందా? మనకేదైనా ఎవరైనా తెస్తారా? మనం ఎప్పుడు ఇద్దామనే ఆలోచనలు లేకుండా మనం ఎప్పుడు తీసుకుందాం అనే ఆలోచనలో మనం చాలా మంది ఉంటున్నాం. ఈ మధ్యన జరిగిన ఒక చిన్న సంఘటన మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఒకరోజు నేను బస్ ఎక్కాను. పరిస్థితి ఎట్లా ఉందంటే కూర్చోడానికి ఒక్క సీట్ కూడా లేకుండా అంత రష్‌గా ఉంది. అప్పుడు ఒకతను లేచి నిలబడి అతని సీట్ నాకిచ్చి అతను వేరే దగ్గరికెళ్ళి నిల్చున్నాడు. హమ్మయ్య! సీట్ అయితే దొరికింది అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి నేనక్కడ కూర్చున్నాను. నాకు సీట్ ఇచ్చిన వ్యక్తి అతని పక్కనే ఒకతను లేవడంతో అతను ఆ సీట్‌లో కూర్చోవడం జరిగింది. ఇంతలో వేరే అతను బస్ ఎక్కడం, అతను మళ్ళీ లేచి అతనికి సీట్ ఇవ్వడం. ఇలా అతను ప్రతిసారి అంటే 4, 5 స్టాపుల్లో అందరికి అలాగే అతను కూర్చున్న సీట్ ఇవ్వడం, మళ్ళా లేచి నిలబడడం. ఎవరైనా ఖాళీ చేస్తే ఆ సీట్‌లో మళ్ళా ఆయన కూర్చోవడం. ఇదంతా గమనిస్తున్న నేను నా పక్కన సీట్ ఖాళీ అయితే ఆయన్నొచ్చి పక్కన కూర్చోమని చెప్పాను. ఆయనొచ్చి నా పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చున్న తర్వాత "గురువుగారు నాకు మీరిందాక నుంచి చేస్తున్నది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు అస్తమానం లేచి వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం?" అని అడిగాను. దానికి ఆయన "నేను పెద్దగా చదువుకోలేదు. డబ్బున్నవాడిని కూడా కాదు. కూలి పనులు చేసుకునేవాడిని. ఏ విధంగానూ ఎవరికీ ఏమి ఇవ్వలేకపోయా. అందువల్ల నేను రోజు ఈ పని చేస్తుంటాను. ఈ పని చాలా తేలిగ్గా ఉంది" అన్నాడు. కూలి చేసుకునే నాకు నిలబడడం పెద్ద కష్టం కాదు. నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు కృతజ్ఞతలు చెప్తారు. ఎవరికీ ఏమీ ఇవ్వలేని నాకు ఈ తృప్తి చాలు. ఈ తృప్తితో నాకు సుఖంగా నిద్ర పడుతుందన్నాడు. ఒక్కసారిగా నాకు నోట మాట రాలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి ఇవ్వడం అంటే అది వారికి గిఫ్ట్‌తో సమానమే. ఎదుటి వాళ్ళకి ఇవ్వాలంటే మన దగ్గర ఏమీ లేకపోయినా ఇవ్వచ్చు అని అతన్ని చూసిన తర్వాత తెలుసుకున్నాను. మనం ధనవంతులు అయితేనే ఒకళ్ళకి ఇవ్వగలం అనుకోవడం తప్పు. ఇచ్చే మనసున్న ఎవరైనా సరే ధనవంతుడే అని అతన్ని చూసాక నాకు అర్థమైంది. ఇలా ఒకరికి ఇవ్వడంలో గల సంతృప్తి మరెందులోనూ రాదని అర్థమైంది. ఇలా మీరు కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. మనం ప్రతిరోజు ఏదో ఒక సంఘటన మనకి ఏదో ఒకటి నేర్పించడానికి ట్రై చేస్తుంటుంది. కానీ మనం అది పట్టించుకోకుండా మన బిజీలో మనం ఉంటూ, మనం ఫోన్‌లో, మొబైల్‌లోనో లేకపోతే అసలు మనం ఏం పట్టించుకోం. మన పక్కన ఉన్న వాళ్ళ గురించి కూడా పట్టించుకోం. కనీసం మనం వాళ్ళతో మన పక్కన కూర్చున్న వాళ్ళతో చిరునవ్వు నవ్వుతూ మాట్లాడి, వాళ్ళు మనము ఒక ఇంటరాక్షన్స్ మన ప్రయాణంలో ఎంతోమంది మనకు ఎదురవుతుంటారు. వాళ్ళ నుండి ప్రతి ఒక్కళ్ళ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అలాగే మన ప్రయాణం మంచి హ్యాపీగా సాగడానికి కూడా దోహదపడుతుంది. ఇలా ఇంకొక మంచి టాపిక్‌తో మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. మీరు చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. పీపుల్ మీడియా పాయింట్. నేను మీ రామ్ పట్నాల సైనింగ్ ఆఫ్.